ఆర్టీఏ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లను అయితే ఫ్రీగా కేటాయించిందండి. అయితే ఈ ఫ్రీ సీట్లకి ఎవరి ఎలిజిబిలిటీ అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నానండి. సో ఈ వీడియో యూస్ఫుల్ పర్సన్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ఆర్టీఏ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో 25% సీట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందండి. అయితే ఈ ఫ్రీ సీట్లకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మీ యొక్క సంవత్సర ఆదాయం 3 లక్షల లోపు అయి ఉండాలి. ఐబీ, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ లాంటి సిలబస్లో మీ పిల్లల్ని మీరు జాయిన్ చేయాలి అనుకుంటే మీ బేబీ యొక్క ఏజ్ మార్చ్ 1, 2025 కల్లా మీ బేబీ యొక్క ఏజ్ 5 years కంప్లీట్ అయి ఉండాలి. అండ్ స్టేట్ సిలబస్లో మీరు జాయిన్ చేయాలి అనుకుంటే కనుక మీ బేబీ యొక్క ఏజ్ జూన్ 1, 2025 కల్లా 5 years నిండి ఉండాలన్నమాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఫ్రీ సీట్స్ కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ నుంచే మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేయాలండి. సెకండ్ క్లాస్ నుంచి కానీ థర్డ్ క్లాస్ నుంచి కానీ మీ బేబీని స్టార్ట్ చేస్తాము అంటే కనుక సీట్ రాదనమాట. సో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీగా మీ బేబీని చదివించాలి. అండ్ ఈ ఫ్రీ సీట్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డుని బేస్ చేసుకొని మీ సరౌండింగ్లో 1 kilometer డిస్టెన్స్లో ఒక 10 స్కూల్స్లో అయితే కనుక మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట. లేదు 1 kilometer డిస్టెన్స్లో స్కూల్స్ లేవు అంటే కనుక ఒక 3 kilometer డిస్టెన్స్లో ఒక 10 స్కూల్స్లో మీకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫ్రీ సీట్స్ అనేవి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25% అనేది ఉంటుందండి. సో ఈ ఫ్రీ సీట్లకి క్యాస్ట్తో సంబంధం లేదండి, ప్రతి ఒక్క కులం వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా కరెంట్ బిల్లు కానీ, బేబీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. బేబీ యొక్క ఆధార్ కార్డు 5 years నిండిన తర్వాత అప్డేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్డేట్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ ఈ అప్లికేషన్స్ వచ్చేసి April 28 నుంచి May 15th వరకు ఉంటాయన్నమాట. సో మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే కనుక ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి April 28 నుంచి కంపల్సరీగా స్టార్ట్ అవుతాయండి. సో ఆ రోజు నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఇంకొకసారి నేను మీకు ఆన్లైన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఈలోగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటారని చెప్పి ముందుగా నేను మీకు అప్డేట్ ఇస్తున్నానండి. అయితే ఈ సీట్ల ఎంపిక వచ్చేసి లాటరీ ప్రకారం తీస్తారనమాట. లాటరీ వేసి లాటరీ వైజ్ మీ పిల్లలకి వచ్చిందా లేదా సీట్ అనేది చెప్తారండి. అప్లికేషన్స్ అయితే కనుక May 28 నుంచి May 15th వరకు జరుగుతాయి. అండ్ లాటరీ ప్రాసెస్ వచ్చేసి June 1 కల్లా మీకు నియామకాలు అనేవి తెలిసిపోతాయండి. సో ఈ విధంగా మీ పిల్లల్ని మీకు నచ్చిన ప్రైవేట్ స్కూల్లో, మీకు దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో మీకు నచ్చిన సిలబస్లో జాయిన్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను ఏంటి అంటే ఈ ఫ్రీ సీట్స్కి జాయిన్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా 5 సంవత్సరాలు నిండిన పిల్లలు అయి ఉండాలి. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచే కంపల్సరీగా జాయిన్ చేయాలండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలన్నమాట. సెకండ్ నుంచి థర్డ్ క్లాసు లేదా 4th క్లాస్లో మధ్యలో జాయిన్ చేస్తాను అంటే కనుక కుదరదనమాట. సో కంపల్సరీగా 5 సంవత్సరాలు నిండిన పిల్లలు అయితే కనుక ఎలిజిబిలిటీ. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.